కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. విడుదల రజనీ కక్కుర్తికి అంతం లేదా? ఎస్, గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదల రజనీ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతి అక్రమాలు వరుసగా బయటకొస్తున్నాయి. ఇటీవల జగనన్న కాలనీలు, లేటెస్ట్ గా ఓ స్టోన్ క్రషర్ యజమాని విడుదల రజనీపై ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న సమయంలోనే ఆమె చేసిన అవినీతి గురించి విస్తృతంగానే ప్రచారం జరిగింది. అయినా సరే అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఆమెకు అడ్డుకట్ట వేయలేదు. దీంతో అప్పట్లోనే బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు, అలాగే మంత్రి నారా లోకేష్ పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నారు. జూన్ లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే చిలకలూరిపేటలో విడుదల భూ దందా వెలుగులోకి వచ్చింది. జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16,00,000 రూపాయల కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారు. ఇక తాజాగా ఓ స్టోన్ క్రషర్ యజమాని రజనీపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమకు 5 కోట్లు ఇవ్వాలని, లేదంటే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని బెదిరించారని ఫిర్యాదు చేశారు. తనతో పాటు మరో 3 కలిసి స్టోన్ క్రషర్ నడిపిస్తుంటే రజనీ బెదిరించారని ఎడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలం రేపింది. ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా కూడా డబ్బులు ఇవ్వకపోతే 50 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు. దీంతో చేసేది లేక 2,20,00,000 ఇచ్చామని వాటిని తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి సుమారు 6 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అప్పటి పార్టీ పెద్దలు పంచాయతీ చేసి కొంత మొత్తం తిరిగిచ్చేశారని చెబుతున్నారు. అయితే ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం మల్లు రాజేష్ నాయుడు సైతం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం మల్లుల రాజేష్ నాయుడు టీడీపీలో ఉండడంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగించి తన డబ్బు వసూలు చేసుకోవాలని ఆ పార్టీ పెద్దల సహకారం తీసుకుంటున్నట్టు సమాచారం. పై ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే సైబరాబాద్ లో నాటిన మొక్కను సార్ నేను అంటూ ఏపీ పొలిటికల్ స్క్రీన్స్ పై అడుగు పెట్టిన విడుదల రజనీ వైసీపీలో చేరగా ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉండగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన రజనీ వైసీపీలో కూడా జగన్ పై అంతే స్థాయిలో వేరే విధేయత చాటుకునేవారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే 2.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. గెలిచిన తొలిసారే మంత్రి అయిన రజనీ ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అంతకు మించిన వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ఆమె పొలిటికల్ కెరీర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే సస్పెన్స్ వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో రజనీ ఏం చేయనున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కొందరిపై అవినీతి కేసులు, మరికొందరిపై దాడులు, దౌర్జన్యాల కేసులు. దీంతో గత 5 ఏళ్లు ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోగా ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా వారి బాటనే అనుసరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పార్టీ నేతలెవరూ అండదండగా నిలవకపోవడంతో ఫైనాన్స్ మ్యాటర్ రచ్చకెక్కకుండా సెటిల్ చేసుకోవాలని మాజీ మంత్రి ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే కొందరు తాము చెల్లించిన డబ్బుకు వడ్డీ కలిపి ఇవ్వాలని అడుగుతుండటంతో మాజీ మంత్రి చేతులెత్తేస్తున్నారట. ఓవరాల్ గా చూస్తే మిగతా వైసీపీ నేతలలాగే ఇప్పుడు రజనీ పైన కేసుల కత్తి వేలాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుల నుంచి ఆమె ఎలా బయటపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.